పరిశుద్ధునిగా ఉండాలని నీతి మార్గమును బోధించాలని పరిశుద్ధునిగా నేను ఉండాలని నీతి మార్గమును బోధించాలని నా అనుమనుగునా చదువుదయా నీకు చేరాలని తపలనాదయా నా అనుమనుగునా చదువుదయా నీకు చేరాలని తపలనాదయా నేను బ్రతకాలని నీతోనే నేను నడవాలని యేసయ్యా నేను బ్రతకాలని నీతోనే నేను నడవాలని నా అనుమనుగునా చదువుదయా నీకు చేరాలని తపలనాదయా అనువనువునా చెవులుదయా నిన్ను చేరాలని తపలనాదయా నేను బ్రతకాలని నేను నడవాలని నీ నాట నేను బ్రతకాలని పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు ఎందరెందరో భర్తలు మాటలు కురుగస్తున్నారో పాలైపోయి నశించిపోతున్నారంటే వారిలో జనముల వినాశకుడున్నారయ్యా ఎందరెందరో భార్య తిరుగుబాటు చేస్తూ ఇష్టమొచ్చినట్టుగా నడుస్తున్నారంటే వారిలో జనముల వినాశకుడున్నారయ్యా ఎందరెందరో బాప్తిసాలు పొందట్లేదంటే వారిలో జనముల వినాశకుడున్నారు ఎందరెందరో అన్నింటిలో 10వ వంతులు చెల్లించలేదంటే వారిలో జనముల వినాశకుడున్నారు ఎందరెందరో పరిచర్య చేయలేదంటే వారిలో జనముల వినాశకుడున్నారయ్యా ఎందరెందరో దేవాలయానికి మందిరానికి రావటం లేదంటే వారిలో జనముల వినాశకుడున్నారయ్యా ఒక్కసారి జ్ఞాపకం ఈ దీన దాసులు ఎంత చక్కగా బ్రతుకుతున్నారు దయసుల ఆశ ఏంటంటే కొన్ని ఆత్మలైన రక్షించాలి ఇక్కడ ఒక గొప్ప మందిరంగా కట్టబడాలని అలా ఆశను తీర్చండి ఒక మంచి బ్రతికే దైవచరుడు జీవరత్నమై గారిని సల్మలదై గారిని కుమారిని చూస్తుంటే విధేయతకే మారుపేరై అలాంటి దాసులను బట్టి ఒక్కసారి జ్ఞాపకం చేస్తుంది ఈ తిరుమల పాలములో ఉన్న ప్రతి ఒక్కరిని జనముల వినాశకుడు చేతికి ఉన్న ప్రతి ఒక్కరిని జనముల వినాశకుడు ద్వారా ఏర్పాటు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని విడిపించి తీసుకురామని ప్రార్థిస్తుంది విడిపించి తీసుకురామని ప్రార్థిస్తుంది విడిపించి తీసుకురాని ప్రభు ఈ కూడిక వ్యక్తంగా పోనీ ఈ కూడిక వ్యక్తంగా పోనీ మానక చేయాల్సి చేయకపోవడం మానక ఇయ్యాల్సి ఇవ్వకపోవటం యేసయ్య నిన్ను శాంతం ఎరగకపోవటం యేసయ్య ఒక మంచి బ్రతుకు బ్రతకకపోవటం ఇలాంటి కూడికలు జరుగుతుంటే సహకరించకపోవటం ఇలాంటి కూడికలు జరుగుతుంటే చేయవతనివ్వకపోవటం పరిచర్య చేయకపోవటం జనముల వినాశకుడు తాండవం చేస్తున్నాడు జనముల వినాశకుడు వారిని పతనం చేయబోతున్నాడు విన్నామయ్యా నిద్ర పట్టనే వద్దయ్యా అయ్యయ్యో ఇన్నాళ్ళు నా భర్తలే అనుకుంటున్నాను ఇన్నాళ్ళు నా భార్య అనుకుంటున్నాను ఇన్నాళ్ళు నా బిడ్డలే అనుకుంటున్నాను జాలి పడుతున్నాను జాలి చుట్టుతున్నాను వాడున్నాడా వాడిని ఈ రాత్రే దూరపరచమని ప్రతి ఒక్కరు ప్రార్థననే ఆయుధాన్ని రోదన ప్రార్థననే ఆయుధాన్ని తగ్గింపు ప్రార్థననే ఆయుధాన్ని కేకల వేయబడే ఆయుధాన్ని ధరించుకుని జనముల
వినాశకుని జయించునుగాక, జనముల వినాశకుని మీద జయం పొందుదుముగాక. ఈ చిన్న వర్తమానాన్ని పరలోక రాజ్యంలో ముద్రించారు. ఏ విన్నారో అని రేపు వచ్చే దైవజనులు అడిగితే మీ బిడ్డలు జనముల వినాశకుడు గురించి విన్నామా, పొదలలో నుంచి వచ్చిన సింహాన్ని గురించి విన్నాము. అంతేకాదు తప్పక మానక చేయాల్సిన వాడి గురించి విన్నామయ్యా. యేసయ్యని శాంతి వర్గాలని విన్నామయ్యా. చక్కగా మంచి బ్రతుకు బ్రతకాలని విన్నామయ్యా అని నీ బిడ్డలందరూ చెప్పేట్టుగా చేయ. రేపు వచ్చిన దైవజనులు ఏమిన్నారు అని అడిగితే నోరెల్ల పెడితే నిన్ను అవమానపరిచిన వారు అవుతారు, వీళ్ళందరూ నన్ను అవమానపరిచిన వారు అవుతారు, పిలిచిన చావుకును అవమానపరిచిన వారు అవుతారయ్యా. అలా అవనియుద్దయ్యా. నీ బిడ్డలు అన్నీ అన్నారు, మానక ఏమి చెయ్యాలో అని, యేసయ్యని ఎంత ఎదగాలో ఎలా బ్రతకాలో ఆ తదుపరి జనముల వినాశకుని ఎలా జయించాలో విన్నారు. ఇవన్నీ చక్కగా నీ వచ్చే సేవకులకు తిని బిడ్డలు చెప్పేటట్టుగా చేయమని, రాని భర్తలతో చెప్పేటట్టుగా చేయమని, రాని భార్యలతో చెప్పేటట్టుగా చేయమని, రాని బిడ్డలతో చెప్పేటట్టుగా చేసి రేపు ఈ ప్రాంతం అంతా ఇంకా పుణ్యైపోయేటట్టుగా చేయమని. నీ చిత్తమైతే మరొక సమయంలో వచ్చినప్పుడు నీ దాసుల ద్వారా నీ బిడ్డల ద్వారా సంతోషకరమైన వార్తలు వినిపించు. జనముల వినాశం నుంచి మా బిడ్డలందరూ వినిపించబడ్డారయ్యా. రక్షణ పొందనటువంటి వాళ్ళు పొందేశారయ్యా. అయ్యా అన్నిటిలో క్రమంగా ఉంటున్నారయ్యా. జనముల వినాశం నుంచి విడిపించబడ్డారయ్యా. మంచి సాక్ష్యాన్ని మేము వినిట్టుగా చేయాలి. క్రీస్తు నామం వేడుకొలుస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ఆర్కెస్ట్రా బ్రదర్స్ని, సౌండ్ సిస్టమ్ బ్రదర్స్ని, అలాగే పరిచయం చేసిన బిడ్డలను, ధారాళంగా ఈ కూడిన బిడ్డలను ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించి క్రీస్తు నామం వేడుకొలుస్తున్నాను మా తండ్రి, ఆమేన్. అందరూ కూడా అలాగే సమయంలో మరి నాన్నగారు ఉన్నారు, వారు ప్రార్థన చేసి దీన్ని ఆశీర్వదిస్తారు. వర్తమానంలో ఇచ్చిన వందనములు. అందరూ కూడా అలాగే ప్రార్థనలో ప్రార్థన